రా మధ్యలో అదే రమన్నాడు మనం మందు రాకుండా ఎట్లా వస్తాం. చేసి నిల్చున్న వారందరూ కూడా మీ స్థానం ప్రతి ఒక్క కౌంటర్ ఉంది, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. వారితో పాటు వచ్చిన తల్లిదండ్రులు 4 పాయింట్లు మినహాయించిన తర్వాత ప్రకాశం జిల్లా సమ్మవారి సేవా సంఘం తరఫున రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులందరూ ముందు 4 వరుసల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ప్రతి కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాము. వెళ్ళేలోపు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని సోదరులు వారిని వేదిక మీదకి వచ్చి సత్కారంలో పొంగని వారు ధైర్యం వారి అడుగుల్లో ఆత్మ గౌరవమే వారికి అలంకారం. సార్ గట్టిగా చెప్పండి సార్. మీరు చెప్తున్నారు చరిత్రలో కమ్మవారికి ఉన్న స్థానం చాలా గొప్పది. నేలను దున్ని బంగారాన్ని పండించి ప్రపంచానికి అన్నం పెట్టే కర్మజీవులు వీరు, త్యాగమూర్తులు. దాని అనుపానాలలో కమ్మవారి యొక్క కలయిక ఎవరికి రారు సాటి. మంచికి మారు పేరుగాను వ్యాపారులు అడుగులు వేసి ఉపాడించే కమ్మనైనటువంటి అమ్మ లాంటి కాఫీని ఆయన సువాసనతో ప్రపంచమంతా వెదజల్లి తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి వారు. అందుకే ఆయన అంటా నేను విజయేంద్ర ప్రసాద్ గా గెలిచిన రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సతీష్ కౌంటర్ సార్, చైర్మన్ ఏఏపీటీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. రెడీ సార్, రెడీ 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 సార్, రెడీ. వెయిట్ ఓకే. భగవంతుడిని చేరాలంటే నమ్మే విశ్వసించి సేవ ఒక్కటే తోవని అభాగ్యులకు అండగా దండుగా వారు, పరోపకారమే ప్రాణంగా, సమాజ సేవ శ్వాసగా కోరి వచ్చిన వారికి కొంగు పంగా సహకరించినందుకు ఇదే మీ సహాయ సహకారాలు చివరి వరకు ఉంటాయని ఆశిస్తూ ఇక రెడీ సార్, రెడీ సార్, రెడీ రెడీ రెడీ. వెయిట్ సార్, అలాగే ఉండండి. వెయిట్ అండి. కామని చంద్రబాబు గారిని, చంద్రబాబు గారు दीपज्योति नमोस्तुते
శుభం కురు శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి రేపటి ఉత్తేజం నిలువెత్తు తెలుగుతనం నిలువెత్తు తెలుగుతనం వెలువెల్ల తెలుగుతనం వెలువెల్ల తెలుగుతనం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అక్షరాలు 3. వీచే గాలి పారే నది, వీచే గాలి పారే నది, తెలుగు తల్లి తెలుగు నేల. నానా మళ్ళా ఎప్పుడు పుడతావురా, నీ పాదస్పర్శతోటి మేము పులకించిపోతామని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వీటి గంట ఏడిమికి తట్టుకోలేకపోతున్నాం. కమ్మవారు చక్కగా మంచి మనసుతో మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని సూర్యుడు కూడా మబ్బుల చాటులోకి వెళ్ళి ప్రకృతి సైతం మనకు సహకరిస్తుంది. బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు మనకి, అంత ఆహ్లాదకరంగా వాతావరణం కూడా. కాలం మారిన, తరాలు మారిన. సార్ ప్లీజ్ సార్, వారి చిత్రపటానికి జరగాల్సింది కాదు ఇది. నాకు మాటలు రావడం లేదు. చక్కగా కంపోజ్ చేసుకున్నాం. వారిలో పాటించాల్సింది 1 నిమిషం సార్ ప్లీజ్. నో నైస్ సార్, థ్యాంక్ యూ సార్. పంపిణీ చేయబోతున్నాం. ఈ సంఘానికి మీ అందరికీ కూడా సేవ చేయడానికి, ఈ విద్యార్థులకి సహాయ సహకారాలు అందించడానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి కమ్మ పెద్దలందరికీ, అర్హులైనటువంటి విద్యార్థులకి అది అందజేస్తాను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ముక్కుసూటిగా విషయాలు చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా చెప్పేస్తారు. అది వారి వెన్నతో పెట్టే విద్య. 1000 రూపాయలు మన సంఘానికి అందజేస్తే ఆ సభ్యుడు ఓ విద్యార్థికి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని విమర్శలు నిర్విఘ్నంగా. అంతేకాదు రానున్న రోజుల్లో ఎన్నో కార్యక్రమాలకు కమ్మవారి సేవా సంఘం శ్రీకారం చుట్టింది. వాటన్నింటినీ ముందుకు తీసుకువెళ్లేందుకు మన అమ్మానాలు ఆలోచించింది. మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు కమ్మ ప్రముఖులైన మీడియా అధినేతలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మేధావులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు అనేక మందిని కలిసి నేతృత్వంలో జిల్లా కార్యవర్గం మొత్తం ఎంతో మందిని కలిసి మన సంఘం యొక్క లక్ష్యాలను వివరించడం జరిగింది. ప్రస్తుతం వాక్యోగమస్తులకు పోయిన ఏడాది దాదాపు 150 మందికి పైగా ఇంటర్ మరియు బీటెక్ చదువుతున్న విద్యా సంవత్సరాన్ని జరుపుకుని మొత్తం 400 మంది విద్యార్థులకు హాస్టల్ సభ్యుల భావన శ్రీమాన్ రెండు. థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లాకి విజయంలో ఎంతో ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు కార్యదర్శులు అందరూ కూడా వారిని సత్కరించి మహానుభావుడు మహనీయుడు శ్రీ రామచంద్ర ఆంజనేయర్ వారి ఎంతో ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం పక్షాన
ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. వారికి చిరు సత్కారం. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఎకడమిక్ ఇయర్లో మన ఆర్థికంగా ఇబ్బంది విద్యార్థులకు ఫీజులు చెల్లించడం వరకు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఆ సందర్భంగా మనందరం ఒక్కసారి ఫ్యామిలీస్తో కలుసుకుంటే చాలా బాగుంటుందని మనం లాస్ట్ ఇయర్ కూడా మన భోజనాలు పెట్టలేదు. సో ఇలా అందరూ ఒక్కసారైనా కలుసుకోవాలి. మనకి మన 2 తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన మన కమ్మ సంఘం పెద్దలు వాళ్ళ మోటివేషన్ స్పీచ్తో ఈ రాబోయే తరాల పిల్లలకి మంచి వర్డ్స్ చెప్పించాలి అనే ఉద్దేశంతోనే వారందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. వారు ఎంతో బిజీగా ఉన్నారు. మనం ఆహ్వానించగానే మన కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్ళ అమూల్యమైన సమయం మనకు కేటాయించినందుకు పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలకు నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. అలాగే డోనర్స్ ద్వారా వచ్చిన కొంత అమౌంట్ని, అలాగే మనకి కొంతమంది దాతలు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇచ్చిన అమౌంట్ని మొత్తంగా సుమారు 65 లక్షల రూపాయలు తొలి విడతగా కేజీ టు పీజీ పిల్లలకు సంబంధి కార్యక్రమం అందరూ పాల్గొంచుకోవాలని మీ అందరినీ ఇక్కడికి రప్పించడం జరిగింది. మీరు మా ఆహ్వానానికి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున నుంచి మరొకసారి నా హృదయం తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఈ విజయం, ఈ కార్యక్రమం చేయడానికి ఆర్గనైజేషన్లో కృషి చేసిన నా తోటి సంఘ సభ్యులకి కూడా నా నమస్కారాలు చెప్పుకుంటూ, వేరకన్నా ముఖ్యంగా ముందు వాళ్ళ కుటుంబ సభ్యులకి నా నమస్కారాలు చెప్పుకుంటాం. ఎందుకంటే మేము కార్యక్రమాలను చేయాలంటే మా వెనకున్న మా కుటుంబ సభ్యుల సహకారం లేనిదే మేము ఏది చేయలేము. ఎందుకంటే వాళ్ళు తోడ్పాటు అందించారు. మేము ఇలా రోజు పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం కంపల్సరీ ఆఫీసర్ని పెట్టి తిరుగుతుంటే వాళ్ళు మమ్మల్ని ఏ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము అనుకోని కోరుకోవాల్సి ఉంది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే ఇప్పటికి మనం ఈ సంఘం స్థాపించిన 2 సంవత్సరాలు అయింది. ఇది 2వసారి మన పిల్లలకి ఫీజులు చెల్లించిన కార్యక్రమం పెట్టుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా జూన్ అనే సాయి తెలుసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం ఎస్జీఎస్ నిర్వహించుకున్నాం. ఇప్పటికీ మనకి 1K డోనర్స్ మెంబర్స్ సుమారు 640 మంది ముందుకొచ్చి వాళ్ళు స్వతహాగా జాయిన్ అయ్యారు. మన జిల్లాలోనే కాకుండా పక్కన జిల్లాలు కూడా వాళ్ళందరూ మేము సహాయం చేస్తాం, మేము తోడ్పాటు ఉంటాము. ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి నేను నొక్కి చెబుతున్నాను, ఎవరైతే ఈ 1K డోనర్ క్లబ్ ఉన్నారో ఈ సభ్యులు ఎక్కడికెళ్ళినా చాలా ప్రౌడ్గా చెప్పుకునేటట్టు ఈ సంఘం మేము నిర్వహిస్తాం. మా టీం దానికోసం ఆర్గనైజేషన్ కృషి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మేము పిల్లలకి సుమారు 55 లక్షల రూపాయలు ఫీజు చెల్లింది ఫస్ట్ ఇయర్లోనే. ఈ సంవత్సరం అది మేము 1,20,00,000గా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ 2-3 విడతలుగా. రేపు ఆగస్టులో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరే పిల్లలకి ఫీజులు చెల్లిస్తాం. అది సెకండ్ ఫేజ్ ఉంది. ఇంకెవరన్నా ఇబ్బందులు ఉన్న పిల్లలు మమ్మల్ని ఆశ్రయిస్తే వాళ్ళకు కూడా మేము ఒకసారి రీచెక్ చేసుకొని వాళ్ళకు కూడా ఫీజు చెల్లిస్తూ జరుగుతుంది. అలాగే మేము చేసే ఈ కార్యక్రమాలు మీ అందరికీ కూడా, అంటే పెద్దలకి, ముఖ్యంగా కమ్మ పెద్దలకి, అలాగే పారిశ్రామికవేత్తలకి, ఇతర వ్యాపారవేత్తలకి, ఇండస్ట్రియలిస్ట్కి మీకు కూడా ఇది నచ్చితే, నిజమనిపిస్తే మీరు కూడా మాకు భాగస్వామి, మాకు తోడ్పాటు అందిస్తే ఇంకా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మాకు చాలా ఉపయోగపడుతుందని మీ అందరి ద్వారా వాళ్ళని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలు చాలామంది చాలా బిజీగా ఉన్నారు. వారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా నమస్కారం. మొట్టమొదటిగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత విశేషంగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి పెద్దలు, తర్వాత ప్రజలందరికీ కూడా, మన కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమ్మవారి సేవా సంఘం 2024
అవి కార్తీక వనభోజనాలకి ఇంకా కొన్ని కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైపోయినాయి. కాబట్టి మనం ఏదో స్తబ్దత ఆపిస్తుంది. ఈ స్తబ్దతని లేకుండా మనం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి కమ్మవారిలోని పేదవారిని అభివృద్ధి చేయడం కోసం నిత్యం కష్టపడుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కమ్మ జాతి ఔన్నత్యం గురించి నిత్యం ఆలోచించేటువంటి చాలా రాజేంద్ర ప్రసాద్ రావు గారికి, అదేవిధంగా గోడూరు సత్యనారాయణ గారికి, ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి కుట్రలు కానీ లేకపోతే తెలిసిన తెలియదు ప్రభుత్వం చేసేటువంటి తప్పు ఒప్పులను నిత్యం సరిదిద్దేటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి మిత్రులు సోదరులు పల్లూరు సురేష్ గారికి, అదేవిధంగా పావులు శ్రీనివాసరావు గారికి, వీరమాచినేని రంగప్రసాద్ గారికి, అదేవిధంగా శాస్త్రమండలి సభ్యులు కంచెల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా గౌరవ చేయమైనటువంటి రామచంద్ర సత్యాల గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇతర పెద్దలకు, అదేవిధంగా ఫరూక్ షిబ్లీ గారికి, నాతో చేయమైనటువంటి ఫరూక్ షిబ్లీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరూ కూడా కమ్మ కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కమ్మ సామాజిక వర్గం అంటే కష్టపడే వాళ్ళని చెప్పేసి మనందరం కూడా చూస్తూ ఉంటాం. కమ్మ సామాజిక వర్గం అంటే, కమ్మ కులం అంటే శ్రామికుల కులం అని చెప్పేసి మన పుస్తకాల్లో చదువుకున్నాం. కమ్మవారు మట్టి తెచ్చేటువంటి రైతు దగ్గర నుండి మైక్రోసాఫ్ట్ అల్ల ముందు చాలా ఉదాహరణ కనపడతా ఉన్నాయి. అందులో ఎక్కడ నీరుంటే, ఎక్కడ నల్లమట్టి దగ్గర ఉన్నారు, ఆలమట్టి ఐదు దగ్గర ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా కమ్మవారు మన విధంగా చెప్పుకుంటూ పోయినప్పుడు కమ్మ సామాజిక వర్గం వారి యొక్క ఔన్నత్యం కానీ కమ్మ సామాజిక వర్గం. ఈరోజు చాలా సంతోషం. మన కాకతీయ ప్రకాశం జిల్లా మన కాకతీయ కమ్మ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభ అధ్యక్షులు మన మండవ మురళీకృష్ణ గారికి, వేదిక మీద ముఖ్య అతిథులుగా చేసిన మన సంతనూతలపాడు శాసనసభ్యులు సోదరుడు బిఎన్ విజయ్ కుమార్ గారికి, మరో ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ కంచెల శ్రీకాంత్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన ఫరూక్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ గారికి, అలాగే చల్లా రాజేంద్ర ప్రసాద్ గారికి, మన గూడూరు సత్యనారాయణ గారికి, మల్లవరపు బాలలలిత గారికి, ప్రగతి చిన్నబాబు గారికి, మన పోలినేని వెంకటేశ్వర గారికి, ఇంకా మన దేవీసీ ఫుడ్స్ వేణు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకతీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం మన ఒంగోలులో పెట్టడం, ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఈ యొక్క స్కాలర్షిప్లు కానీ ఏదో ఈ కమిటీ వాళ్ళకి ఉన్న దాంట్లో చాలా మెరుగ్గా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు ముందుగా ఈ కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది, ఎంత కమిటెడ్గా నాయకులు పనిచేస్తారంటే 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని కూడా ఈ కార్యక్రమం ఉందని తెలియగానే మా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం గారు ఇక్కడికి వచ్చి మీ అందరితోటి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నందుకు, ఆయన తెలుగుదేశం పార్టీ ఒక నాయకత్వ లక్షణాలు ప్రజల పట్ల ఎలా ఉంటాయి అనేది ఒక ఉదాహరణగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ యొక్క మన ఈ కమ్మ సామాజిక వర్గం ఎక్కడున్నా కూడా 10 మందికి బాగుండాలని ఆలోచించే ఒక మంచి గుణం, సాయం చేసే గుణం కూడా మన
కాకతీయ కుటుంబాల్లో ఉండడం కూడా ఒక గొప్ప సంస్కృతి. అది అనాథగా వస్తున్న మనం 100 రూపాయలు సంపాదిస్తే 30 రూపాయలైనా ఈ యొక్క సేవా మార్గాల్లో ఉపయోగించాలని మన పెద్దలు మనకు చెప్పడం, అది కూడా ఇప్పటి వరకు అందరూ మనం కొనసాగడం అనేది ఆచారంగా వస్తూ ఉంది. మన దాంట్లో కూడా ముఖ్యంగా మన కమ్యూనిటీలో చాలామంది పేద రైతులు కూడా గ్రామాల్లో ఉన్నారు. ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడి చాలా కుటుంబాలు రానున్న గత 3 సంవత్సరాల నుంచి కానీ వ్యవసాయంలో ఎలాంటి పెట్టుబడులు లాభాలు రాక ఇబ్బంది పడతా ఉన్న కుటుంబాలను కూడా మీరు కొంతవరకు వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని కూడా మీ అందరికీ ఒకసారి ఈ కమిటీని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మన కమ్యూనిటీ రైతు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మన కమ్మ సామాజిక వర్గంలోని మన అందరూ కూడా అనాదిగా రైతులు. ఎక్కడ నీరుంటే అక్కడ మనం వెళ్ళి మన కుటుంబాలను జీవించి అక్కడ వ్యవసాయం చేయడం అనేది మనకు అనాదిగా వస్తూ ఉంది. ఈరోజు వ్యవసాయం నుంచి ఇండస్ట్రియలిస్టుల దాకా అటు అన్ని రంగాల్లో మన కమ్యూనిటీ అభివృద్ధి చెందుతున్నా మన దాంట్లో కూడా ఇంకా కొంచెం వెనుకబడితనం ఉంది. అది కూడా మనం ప్రోగ్రెసివ్ వేలో పోవాలని ఈరోజు ఈ సమావేశం మన కమ్యూనిటీకి కాకుండా మనం కూడా మిగతా ఎక్కడైతే వెనకబడిన ఈ యొక్క విద్యార్థులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది కూడా ఒక మంచి పనిగా తీసుకున్నందుకు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కొన్ని గ్రామాల్లో మీ కమ్యూనిటీ ద్వారా ఏదైతే ఫంక్షన్ హాల్స్ కానీ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా స్థాపిస్తే కొన్ని గ్రామాల్లో చిన్న ఫంక్షన్ హాల్స్ పెడితే మన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, గ్రామాలకు కూడా ఉపయోగపడుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చెల్లింపు మరియు కమ్మ కుటుంబ సభ్యుల సమావేశానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన మా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు కొన్ని వ్యూ పాయింట్స్ నేను చెప్పదలుచుకునే కొన్ని చెప్పి చేద్దామని నా ఆశ. ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే కమ్మాసు చాలా ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ. మన హిస్టరీలో చూస్తే ఫార్మర్స్ వాళ్ళే, ఇండస్ట్రియలిస్టు, మంచి ఎడ్యుకేషనిస్టు, మంచి సోషల్ రిఫార్మర్స్ కూడా. సో ఏంటిదంటే నాకు తెలిసినంత ఏంటిదంటే దే ఆర్ వెరీ ఫార్వర్డ్ లుకింగ్, చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ కమ్యూనిటీ. ఈరోజు మనం చూస్తూ ఉంటే అటు బెల్లారిలో కానీ, ఇటు కోయంబత్తూరులో కానీ, అటు నిజామాబాద్లో కానీ ఆ రోజులలో కొత్త ఆపర్చునిటీస్ కోసం ఫార్మర్స్ అక్కడికి వెళ్ళి చాలా అంటే ఎవరు వెళ్ళిన చోట వాళ్ళు వచ్చి అక్కడ ప్రోగ్రెస్ వాళ్ళు బతికి 10 మందిని బతికించిన కమ్యూనిటీ ఇది మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. త్రిపురేని రామస్వామి చౌదరి లాంటి చాలా ఫార్వర్డ్ థింకింగ్ సోషల్ రిఫార్మర్ ఈ కమ్యూనిటీలో లేదు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐకాన్. ఆయన 9 monthsలో వచ్చి ఒక పార్టీ పెట్టి ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి అయ్యి దాని తర్వాత ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసిన వ్యక్తి. సో ఈరోజు మనము పూర్తిగా అర్థం చేసుకుంటే ఏంటిదంటే ఇందాక చెప్పినట్టు ఒక కమ్యూనిటీ కానీ ఒక పార్టీ కానీ యునైటెడ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ టు అదర్స్. ఎందుకంటే మనము నివసించేది డెమోక్రసీలో 10 మందికి ఓటేస్తారు. ఓటేసినప్పుడు మనము ఒక ఆదర్శంగా ఉండి 10 మంది
మనం మెచ్చుకునే విధంగా మనం చేసేది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పినా పాలిటిక్స్ ఇస్ పవర్ అనేది తెలియదు, ఇస్ ద మాస్టర్ కీ అని. అందుకని పాలిటిక్స్లో మనం ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా కానీ పాలిటిక్స్లో మనము ఇన్ఫ్లుయెన్సర్గా ఉండటం చాలా ముఖ్యం. దాంట్లో ఉండాలంటే మనం బాగుంటూ ఇతరుని కూడా కలుపుకొని ఉండటం అనేది ఈక్వల్లీ ముఖ్యం. ఎందుకంటే మనం ఒక్కలేమే ఈ డెమోక్రసీలో గెలవలేదు. సో నేను చెప్పేది ఏంటంటే చాలా ఇలాంటి సమావేశాలు మరీ ముఖ్యంగా ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే చాలామంది విద్యార్థులు ఒక 20-30%, ఒక 60-70% కమ్మ యూత్ అయినా కానీ మిగతా ఇతర కమ్యూనిటీస్, అది కూడా చాలా మంచి ఆలోచన అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం హెల్ప్ చేయాలి, ఇతరులు కూడా హెల్ప్ చేయాలి. నాకు తెలిసి కమ్మ కమ్యూనిటీ అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న కమ్యూనిటీ. లీడర్షిప్ ఉండాలంటే అందరూ మనం యాక్సెప్ట్ చేయాలంటే మనం చేసుకుంటూ 10 మంది ఇతను మంచోడు అనే విధంగా మనం ముందుకెళ్ళాలా. దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. అందుకని ఈ సంఘం అదే ట్రాక్లో వెళ్తుంది. మనము సోషల్ సర్వీస్ చేయాలా. ఎందుకంటే డబ్బులు అందరికీ ఉన్నాయి, కొంతమందికే పేరు ఉండదు. కాబట్టి ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు అది వాళ్ళ కమ్యూనిటీకి అందరికీ మంచిగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంకొకసారి చెప్పేది ఏంటంటే మనము మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో బాగా పైకి వచ్చి 10 మందిని మనం మంచోళ్ళు అనే విధంగా మనం ముందుకెళ్తూనే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అని నేను భావిస్తూ, ఇంకొక విషయం ఏంటిదంటే ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ కానీ ఏదైనా గ్రూప్ కానీ ఎదుగుతూ ఉంటే సమ్ జెలసీ ఫ్యాక్టర్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనము చాలా లిబరల్గా ఉండి 10 మందిని కలుపుకొని వెళ్ళేది. ఎందుకంటే హయ్యర్ యూ గో షుడ్ బి మోర్ లిబరల్, అంటే మోర్ అకామిడేటివ్గా ఉండి అన్ని వాస్తవ పరిస్థితులు తెలుసు. కాబట్టి నేను ఎందుకంటే నా దృష్టిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీస్ కమ్మ కమ్యూనిటీ. వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ లీడర్షిప్ చాలా అవసరము. వాళ్ళ లీడర్షిప్ కూడా 10 మందిని కలుపుకొని ముందుకెళ్ళే విధంగా మనము ఈ డెమోక్రసీలో ముందుకెళ్ళాలని ఆశిస్తూ నన్ను ప్రత్యేకంగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మా కాన్స్టిట్యున్సీ వరకు ఏదో ల్యాండ్ విషయంలో సంఘం వచ్చారు. నా చేతనంతో నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. చేతులు తర్వాత ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి 5,60,000 రూపాయల చెక్కు క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలి. క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వాళ్ళకి సంబంధించినటువంటి 6 లక్షల రూపాయలు ఫీజుగా వాళ్ళకి చెల్లిస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచంద్ర జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ చెక్కును వారికి ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. రూపాయల చెక్కుని శ్రీ 80 రూపాయలు చెక్కుని జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి గౌరవ శాసనసభ్యులు మరియు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు లంకా వెంకట్ గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు రావాలి. తర్వాత శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజీ వాళ్ళు ఎవరైనా రావాలండి. ప్రిన్సిపాల్ శ్రీ గవర్నమెంట్ విద్యార్థులకి ఫీజుల కింద 3,15,000 రూపాయల చెక్కుని గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారి చేతుల మీదుగా
యాదగిరి సీ ఫుడ్స్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఇంటర్మీడియట్ కాకుండా తర్వాత ఇంజనీరింగ్ కూడా చదివేదానికి కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారు. అయినటువంటి ఖర్చులన్నీ కూడా వారే భరిస్తామని చెప్పి హామీ. మొత్తం 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఫీజు కింద చెల్లిస్తూ ఉన్నారు. కొడాలి వెంకట తిరుమల మాస్టర్ మైండ్స్ లో సీఏ చదువుతున్న అబ్బాయి శ్రీ కొడాలి వెంకట తిరుమల కార్యక్రమాల్లో నా సపోర్ట్ మాటిచ్చాను లాస్ట్ టైం. అలాగే కుల మత వర్ణ వర్గ రాజకీయ భేదాలు లేకుండా నా సర్వీస్ అందిస్తున్నాను. అందులో భాగంగా పాస్టర్ అశోక్ కుమార్ గారికి వాళ్ళ అబ్బాయి నారాయణ కాలేజ్ లో చదువుతున్నాడు. ఫీజు కోసం చిన్న హెల్ప్ ఎమ్మెల్యే గారు చెప్పిన దగ్గర తర్వాత మళ్ళీ మాట్లాడతాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున విద్యార్థులకు ఫీజులు చెల్లించే కార్యక్రమం, అలాగే కమ్మవారి ఆత్మీయ సభ ఈ ఎస్జీవీఎస్ ఫంక్షన్లో ఏర్పాటు చేయడం అనేది. దీనికి చాలామంది 2 రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అలాగే పొలిటికల్గా ఉన్న మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు, అలాగే దామచర్ల సత్య గారు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, ఫరూక్ షుబ్లీ గారు, నాదెల్ల బ్రహ్మం చౌదరి గారు, లంకా దినకర్ గారు, అలాగే కాకతీయ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు గారు, వ్యాపారవేత్తలు పావులూరు శ్రీనివాసరావు గారు, వీరమాచినేని రంగప్రసాద్ గారు, మన ప్రకాశం జిల్లా పేరొందిన ఛానల్ రాజనీతి సురేష్ గారు, ఇంకా ఇతర ప్రముఖులు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే కమ్మ కుటుంబ సభ్యులు కూడా అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము పిలిచిన వెంటనే ఇంత చక్కగా అందరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి కమ్మ సంఘం ప్రకాశం కమ్మ సంఘం సేవా సంస్థ తరఫున మేమందరం తరఫున మేమందరం ఈరోజు 1K డోనర్స్ క్లబ్ తరఫున మేము ఈరోజు స్కాలర్షిప్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. రంగరంగ వైభవంగా ఈరోజు ఆ కార్యక్రమం చూస్తే వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయిన వాళ్ళంతా మాకు మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యక్రమం కానించి మేము ఇంకా వెళ్ళలేదు ఇంటి దగ్గరికి. అప్పుడే కార్యక్రమం ఇంత విజయవంతమైనట్టు ఏదో పెద్ద సాధించినట్టు మాకు ఒక ఫోన్లు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కడుపు నిండిపోయేది, మా తినక ముందులే మా కడుపు నిండినట్టు అంత హ్యాపీగా ఉంది. చాలా ఇది ఒక మంచు దొరకగానే మేము అనుకుంటున్నాం. ఇది స్టార్టింగ్, అంతే ఆరంభం. ఇంక ఎక్కడికి వెళ్తుందో ఈ కమ్మ సంఘం 18 నెలల్లోనే ఇంత స్థాయిలో ఇంతమందికి నేను పెద్ద విద్యార్థులకి, అందుట్లో కమ్మ సంఘం అంటే కమ్మోళ్ళకే కాకుండా ఇతర కులాలకు కూడా ఇచ్చి ఇక్కడ మనం ఈ కమ్మ సంఘం తరపున మేము చేసామంటే అసలు ఎంత హ్యాపీగా ఉందో. దీంట్లో దానికి గొప్పగా చెప్పుకోవాలంటే ప్రతిదానికి ఒక రథసారథి ఉండాలి. రథం నడిపేవాడు సారథి మంచివాడైతే అది ఎంత దూరమైన వెళ్తుంది అనే దానికి ఒక నిదర్శనం మురళన్న కమ్మ సంఘం చేపట్టిన తర్వాత అతను ఆ సీట్లో ఆ కమ్మ సంఘంలోకి వచ్చి అతను అధ్యక్షుడి పదవి తీసుకున్న తర్వాత ఈ కమ్మ సంఘం ఇప్పుడు ఒక ఎలా ఉందంటే రోజు రోజుకి ఇది ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. 100 మందితో స్టార్ట్ చేసి అనుకున్నది 650 మంది అన్నాడు, మళ్ళీ 1000 మంది అంటున్నాడు. ఇక ఎవరు కనపడితే వాడు ఎవడన్నా మనకి ఒక డబ్బులు ఉండి ఏదైనా ఒక ఉంగరం పెట్టుకుని కనపడితే చాలు ముందర 12,000 కొట్టని అడుగుతున్నాడు. ఇంకా ఎమ్మెల్యే గారు కూడా దామచర్ల జనార్దన్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, అందరూ దినకర్ గారు కానీ, సత్య గారు కానీ వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు 1000 మందితోటి సభ్యులతోటి మేము కార్యక్రమాన్ని జరుపుకొని ఇంతకన్నా రంగరంగ వైభవంగా చేసుకొని ఈరోజు ఈ కళ్యాణ మండపం కాబట్టి ఇక్కడ పట్టింది. కానీ అదే మామూలు ఒంగోలులో ఏదే కళ్యాణ మండపం పెడితే ఈ జనాలను ఫ్లోటింగ్ పెట్టి ఒక టైంలో అయితే కుర్చీలు ఎత్తుకొని తెప్పించుకునే పరిస్థితి వచ్చింది. చాలు ఇది
ఆయన ఈ జన్మకి ఇంకా ఆయనకి ఇదొక తృప్తి అనిపించింది. అతనికి ఒక మైలురాయిలాగా ఇది ఒక స్టోను ఈరోజు జరిగింది. ఇంతకుముందు చాలా చేశాడు కానీ అదంతా ఒక ఎత్తు. ఈరోజు జరిగిన కార్యక్రమం మాత్రం ఊహించలేనిది. మేమే షాక్ అయ్యాము. చాలా బాగా జరిగింది. ఇది మళ్ళీ ముందు రోజులు ఇంకా ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. మేము ఎంత చెప్పడానికి కూడా వీలుండదు. ఈ తాప అయితే 1000 మందితో చేస్తామని కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాం. ఇంకా తర్వాత మురళన్న ఇంకా 1000ని ఎంత చేస్తాడో మాకు తెలియదు కానీ అంతవరకే చేసి ఈ తాప ఇంకా మంచి పేద విద్యార్థులకి అదర్ కులాసులో ఉన్న వాళ్ళకి కూడా చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ, మా ఊర్లో ఒక చిన్న అబ్బాయికి ఒక బ్రెయిన్ స్టోమర్ వచ్చి యాక్సిడెంట్ జరిగితే మొన్నటి నేను వెళ్ళి ఊరికి సహాయం కోసం పోతే చూస్తే వాళ్ళ ఇంట్లో కుర్చీ కూడా లేదు కూర్చోడానికి. చూసి నేను 50,000 ఊరికి నా పర్సనల్గా ఇచ్చి వచ్చాను. వచ్చిన తర్వాత పిల్లల చదువు ఆగిపోయింది, వాళ్ళు 10th ఇంటర్ చదువున్నారని మురళన్నతో చెప్తే ఒకే ఒక్క మాట అన్నాడు, వాళ్ళకి ఏం కావాలో చదువు కమ్మ సంఘం తరఫున నేను చూసుకుంటానని చెప్పాడు. ఎమ్మటే వాళ్ళకి అర్షిని కాలేజీలో సీటు ఏర్పాటు చేసి వాళ్ళ హాస్టల్ ఫీజు వాళ్ళకి బుక్స్తో సహా మొత్తం కమ్మ సంఘమే భరించేటట్టు ఒక మాట చెప్పగానే టైం అయిపోయింది. యాక్చువల్గా ఈ ఫీజు కూడా సపోర్ట్ చేశాడు. నాకు మంచి మిత్రుడు, మా బ్రదర్ని నాకు మంచి బ్రదర్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కమ్మ సంఘం చాలా ఎత్తుకు తీసుకెళ్ళి ఈ తాప మళ్ళీ ఇంకా ఇదే కార్యక్రమం ఈ కళ్యాణ మండపం కూడా సరిపోదేమో, ఓపెన్లో పెట్టుకోవాల్సినంత జనాలు వస్తారేమో అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకుంటుంది, రాజకీయ నాయకులుగా మాట్లాడకూడదు కానీ మేము రాజకీయం అంటే అది వేరు, ఏదో మేము చేసాం మా కోటేయమంటారు, అది కాదు. రాజకీయ నాయకులు కానీ కులాలకు అతీతంగా కమ్మ సంఘం అని పేరు పెట్టి కమ్మలకే కాకుండా అదర్ కులాలకి మేము హెల్ప్ చేస్తున్నామంటే అది గొప్పగా ఫీల్ అవుతున్నాం. అది ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ బాగుండాలని కోరుకుంటారు, కానీ మాకు అన్ని కమ్యూనిటీలు బాగుండాలనే ఉద్దేశంతో కమ్యూనిటీలు బాగుండాలని కోరుకున్నాం. కాబట్టి కమ్మ సంఘంలో వాళ్ళు వచ్చి ఇతర కులాస్ కూడా మేము చాలామందికి ఇచ్చున్నాము. మీరు లిస్టు తీసుకోండి, ఇచ్చాం కదా, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా కమ్మ సంఘం అంటేనో రెడ్డి సంఘం అంటే ఇంకో సంఘం అంటే ఆ సంఘం వరకే వాళ్ళు చూసుకుంటారు. మేము అలా చూసుకోకుండా అన్ని పేద విద్యార్థులు ఉన్నదానికి ఒక పర్సంటేజ్ పెట్టి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ వాళ్ళకి కేటాయించి మా డబ్బులు అందరు కట్టింది మాత్రం కమ్ముళ్ళే, అందరం కమ్ముల చేత కట్టించి దాన్ని మేము అదర్ కులాలకి దీన్ని పంపించి ఈ కులం ఇలా అంటే ఒక కులానికి సంబంధించి ఒక కులాన్ని ఎంకరేజ్ చేసుకుని ఆ కులాన్ని డెవలప్ చేసుకోవడానికి కాదు. కుల సంఘం అంటే చాలామంది కులాన్ని డెవలప్ చేసుకోవడానికి, ఇది కుల సంఘం కాదు. పేద విద్యార్థులకి డబ్బులు ఉన్న వాళ్ళందరం కలిసి ఒక చాటకు చేరి దాన్ని ఒక నిధిలాగా తయారు చేసి అది అందరికీ పంచటం. ఆ పంచే క్రమంలో ఓన్లీ కమ్మోళ్ళకి కాకుండా అదర్ పేద విద్యార్థులు మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు ఎవరైనా ఉంటే అందరికి పంచి హ్యాపీగా ఈరోజు ఎంత సంతోషంగా ఉంది. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఇంత హ్యాపీనెస్ వస్తుంది చెప్పండి. చాలా హ్యాపీగా ఉన్నా. మీకే మీడియా మిత్రులు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి. ఓకే.